ఈ మాసంలో ఇది చివరి ప్రభాత, అందువలన ఈ క్రొత్త సంవత్సరంలోని తొలి మాసం అంతా ఏఐ మీదే నడిచింది కాబట్టి ఇవాళ కూడా ఏఐతోనే ముగిద్దాం. శక్తి, వ్యక్తి, యుక్తి, ముక్తి 4 పదాలు. నోటిఫికేషన్లో కూడా అవే పెట్టాను నేను. శక్తి, వ్యక్తి, యుక్తి, ముక్తి 4. శక్తి, ముక్తి ఈ 2 దేవ సంబంధితాలు. వ్యక్తి, యుక్తి మానవ సంబంధితాలు. యుక్తి శక్తిని శంకించేలా వ్యక్తిని శోధించింది. యుక్తి శక్తిని శంకించేలా వ్యక్తిని శోధించింది. శక్తి వ్యక్తిగా మారి యుక్తిని ముక్తికి సోపానంగా చేస్తున్నారు. శక్తి వ్యక్తిగా మారి యుక్తిని ముక్తి సోపానంగా మలిచాడు, లేకుంటే చేసుకున్నాడు. ఇది స్థూలంగా ఇవాళ ధ్యానాంశం. శక్తి, వ్యక్తి, యుక్తి, ముక్తి. ఈ పాటికి అర్థమై ఉంటుంది. యుక్తి అనే మాట యుజ్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. యుజ్ ఇది చాలా మంచి అర్థంతో కూడుకున్నది. యుక్తి అనగానే మనం దాన్ని కొంచెం ప్రతికూల ధోరణిలో చూస్తాం, కానీ దాని ప్రాథమికమైన అర్థాలు మీరు చక్కగా జెమినీని అడిగినా, బ్రోక్ని అడిగినా, దేన్ని అడిగినా యుక్తి మూలార్థాలు, నానార్థాలు, ఉత్పత్తి అని అడిగితే దాని గురించిన సమాచారం అంతా చెబుతుంది. మొట్టమొదటి మాట ఏముంటుందంటే కలపటము. ఒకదాన్ని ఒకటి సంధింపచేయటం, అది మొదటి మాట కలపటం అని. ఇది చాలా అర్థాలు ఉంటాయి. ఉత్పత్తి అర్థాలలో లేకుండా బయట ధ్వనించే మరొక మాట ఏంటంటే అల్లటం. అల్లటంలో నుంచి అల్లుడు అనే పదం వచ్చింది. అంటే వీడు అల్లుకుపోతాడు అని, అల్లుళ్ళు అల్లుకుపోతాడు. అల్లటంలో నుంచి అల్లుడు అనే పదం వచ్చింది అని. ఇది కూడా నేను భాష ఆధారంగానే చెబుతున్నా, నేను వేరుగా చెబుతున్నా, భాష ఆధారంగానే చెబుతున్నా. కలపటం వేరు, అల్లటం వేరు. కలపటం వేరు, అల్లటం. సో యుక్తి. అందరికీ తెలిసినాయి కాబట్టి తెలియని అంశాలని జస్ట్ అలా పెరాఫిరియల్గా మనం అధ్యయనం చేసుకున్నాం. శక్తిని టార్గెట్ చేసింది, వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇది చాలా టార్గెట్ చేసిందేమో శక్తి మీద, యుక్తి శక్తిని టార్గెట్ చేసింది, వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేసింది. జగన్మోహన్ ఆలస్యంగా రావాలి అని మనం అనుకుంటే జగన్మోహన్ మీద టార్గెట్ చేస్తే జగన్మోహన్ని టార్గెట్ చేయమనకూడదు, సునీల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి.
కదా. టార్గెట్ ఏమో జాన్మోహన్ మీటింగ్కి లేటుగా రావాలి అని మనం అనుకున్నాం అనుకో, జాన్మోహన్ ఏమనకూడదు, సునీల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగైనా జాన్మోహన్ని ఆలస్యంగా తెచ్చేలాగా వీడిని మనం ప్రలోభ పెట్టాలి, లేకపోతే దాని మీద యుక్తి ప్రదర్శించాలి. ఇది అలాగే యుక్తి శక్తిని టార్గెట్ చేసింది, కానీ వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసింది, వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అది అక్కడ జరిగింది. మళ్ళీ ఇంకొక కోణం కూడా చెప్పుకున్నాం. ఇది చాలా మంచి థాట్. ఇది థాట్ అనే అంటున్నాను నేను, ఒక భావదర్శనం అంటాను నేను, మంచి భావదర్శనం. మ్రానుని మళ్ళీ ఆధారం చేసుకోండి. జ్ఞానవృక్షం అయినప్పటికీ మ్రానుని ఆధారం చేసుకుంది. ఆ మ్రానుని ఆధారం చేసుకొని మళ్ళీ యుక్తిని ముక్తిపదంగా సోపానంగా చేశాడు శిలువలో. రెండు చెట్లే, రెండు వృక్షాధారాలే, జ్ఞాన వృక్షము, ఎండిన శిలువ. శిలువ వృక్షం మన లెక్క, జీవవృక్షానికి సోపానం. ఈ రెండు అంటే యుక్తి ముక్తి రెండింటి మధ్య ఉండే ఆ తార్కిక చింతన ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది, మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సరే, శక్తిని టార్గెట్ చేసింది, కానీ శక్తి క్రింద బ్రతుకుతూ ఉన్న వ్యక్తి ఉన్నదే, లేకపోతే వ్యక్తి ఉన్నదే అనొద్దు. అంటే వీళ్ళకి భయపడి కాదు, ముఖ్యంగా కుమారికి భయపడి కాదు. నేను చెబుతున్నాను బిడ్డ, పెద్ద బిడ్డ, నేను చెబుతున్నాను. అలా కాదులే, ఒక్కోసారి భయపడాలి. యుక్తి వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసింది అన్నప్పుడు మనం మేల్ చావనిజంలో నుంచి పాపం మూలమంతా ఈడ మీదే దోస్తాం. అది నేను హవ్వ శోధింపబడింది అని చెప్పి ఆదిశక్తి ఎంత అనుభవపూర్వకంగా చెప్పారు. వాళ్ళ మీదే తోస్తాం. అది కాదు, అక్కడ వ్యక్తి అంటే సంపూర్ణ మానవుడు, అంటే ఆ సంపూర్ణ తొలి మానవుడు అంటాం. అతనిలో నుంచే హవ్వ వచ్చింది కాబట్టి సంపూర్ణ మానవ వ్యక్తిత్వం మీద యుక్తి తన ప్రయోగాన్ని చేసింది. ప్రయోగాన్ని చేసి శక్తిని శంకించేలా చేసింది, శక్తిని శంకించేలాగా చేసింది. అన్నిటికంటే శంక అనేది చాలా ప్రమాదకరమైంది అనమాట, చాలా ప్రమాదకరమైంది. అసలు అది ఏంటో నాకు అది నిజంగా అర్థం కాదు. అట్ట వెళ్తా ఒక మాట అలా అనేసి వెళ్ళిపోతారు, ఆ తర్వాత వాడి మనసు ఎలా అయిపోద్దంటే అలా అయిపోద్ది. అది శంక. ఇంకా అనే విధానము, అనే వ్యక్తి, వాళ్ళు కూడా చాలా ప్రధానమైన స్థితిలో ఉంటారు. సరే, ఇప్పుడు ఏదైనా తోటలోకి వెళ్దాం. వృక్షం, జ్ఞాన వృక్షం, వ్యక్తి యొక్క, అంటే సంపూర్ణ వ్యక్తి యొక్క ఇరు పార్శ్వాలు. ఆదాము హవ్వ సంపూర్ణ వ్యక్తి యొక్క ఇరు పార్శ్వాలు. దేవుని యొక్క సన్నిధి. అక్కడ దేవుని చేత సృజించబడిన జీవి యొక్క యుక్తి. దేవుడు చేసిన భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి కలదై ఉండేది. సో సర్పయుక్తి దేవానుగ్రహమా? ఇది ప్రశ్న. దేవుడు చెప్పు, సర్పము యొక్క తెలివి దేవానుగ్రహమా?
చాలా సంతోషం అన్నమాట. సర్పయుక్తి దేవానుగ్రహం, సర్ప కుయుక్తి ఉన్నదే అది దాని వికృత తత్వం. ఎన్నిసార్లు అంటే ఎలా జాగ్రత్తగా గమనించిందో. మనం మామూలుగా డ్రామాటిక్గా చెప్పుకుంటున్నాం, నిజం తెలియదు, ఉరకట్లు చెప్పుకుంటున్నాం. ఈ అమ్మాయి అటు వెళ్ళేప్పుడల్లా ఒక లుక్ వేసి వెళ్తూ ఉంటుందేమో, అటు ఇటు చూసి ఆదాము దగ్గర లేడన్నప్పుడు ఆ చెట్టుకెళ్ళి చూసి ఆ పండుగెళ్ళి చూసి లొట్టలు వేసుకుంటా కూర్చుందేమో బిడ్డ. ఎన్నిసార్లు ఇది జరిగిందో మనకు తెలియదు. నేరుగా ఒకసారి వెళ్ళిందని కాదు. శక్తిని టార్గెట్ చేసిన యుక్తి ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలా అని ఎంత అన్వేషించిందో. ఒకవేళ ఆదాము మీద ఏమన్నా ప్రయోగం చేసిందా, వీ డోంట్ నో, జస్ట్ అనుకోవటమే. ఆదామును ప్రలోభపరచడానికి ఎలా ఉంటుందని ఏమన్నా ప్రయత్నం చేసిందా అంతర్గతంగా, వీ డోంట్ నో. మొత్తానికి హవ్వని రెక్కీ చేసింది. హవ్వ కదలికలన్నింటినీ కూడా గమనించింది. ఆ గమనించడంలో ఆమె మనసులో ఉన్న ఆకాంక్ష ఉన్నదే, నిషిద్ధ ఫలాన్ని ఆరగించాలి అనే ఆకాంక్ష ఉన్నదే, ఆ ఆకాంక్షని గ్రహించింది. అది యుక్తి. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంట. అసలు పోటీ మీదేంట్రా దృష్టి, నాకు అర్థం కాదు. ఈ సామెత నాకు ఎప్పుడు అర్థం కాదు. అదనమాట యుక్తి అంటే. అది ఆమెలో అంతర్లీనంగా ఉన్న నిషిద్ధ ఫల భక్షణ కాంక్ష అంటే అది ఆమె సర్పం గమనించింది, యుక్తి గమనించింది. గమనించిన తర్వాత చాలా జాగ్రత్తగా అల్లుకుంటూ వచ్చింది, చాలా జాగ్రత్తగా. ఆమె ఆకాంక్షకు అడ్డంగా ఉన్న ఆదేశాన్ని ప్రస్తావన చేసింది. ముందు ఆదేశాన్ని ప్రస్తావన చేసింది. నీకు ఇష్టం ఉంది, అది బాగుంది, కానీ మధ్యలో వద్దు అనే నిషేధం ఉన్నది. కరెక్ట్గా అక్కడి నుంచి బిగించేసింది. ఎక్కడ ముగించింది మనం చెప్పుకున్నాం, ఫ్రమ్ ఈడెన్ టు ఏఐ, అది మనం చెప్పుకున్నాం. ఏదేను నుండి ఏఐ వరకు అధికార కాంక్షని అంతర్గతంగా హవ్వలో కలిగించిదానా, ఆ పండు తిన్న దినాన మీరు చావటం కాదురా బిడ్డ, చావు మనం చెప్పుకుంటాం, భయపెడతారు. సాతాను అది చెప్పల. సాతాను మీరు చస్తారని చెప్పిందా? సర్పం చెప్పల. మీరు దేవసములవుతారు అంది. ఆ పండు తినే దినాన మీరు దేవునితో సమానమవుతారు. అంటే దేవసములు అనే ఆకాంక్ష ఉందే, ఆ అధికార కాంక్ష అక్కడ దెబ్బ కొట్టింది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా తీసుకుని వెళ్ళి అక్కడ ఇంకేం లేదు, వెనక ముందు చూడకుండా తినేలాగా చేసింది. సరే, ఫలితాలు అవన్నీ మనకు అనవసరం. ఏదో జరిగింది, శుభ్రంగా జరుపుకుంటా వచ్చింది. మళ్ళీ పరిణామం చెప్పాను కదా, నిషేధ ఫలాన్ని ఆరగించిన తరువాత తను లోకానికి అందించిన తొలి సంతానం కయ్యింది. ఇప్పుడు మామూలుగా మనకి బైబిల్లోకి వెళ్దాం. పుత్రదాత వృక్ష ఫలాలు, పుత్రదాత వృక్ష ఫలాలు. నిషిద్ధ ఫలాన్ని తిన్న తరువాత నీళ్ళు వసుకున్న
ఈ ఆది తల్లి మొట్టమొదటిసారిగా కయ్యిని లోకానికి తెచ్చింది. ఇక్కడ మళ్ళీ నా ఇమాజినేషన్ అనేకంటే కూడా నా సంఘర్షణ. సృష్టికి ప్రతి సృష్టిని నేను చేశాను అనుకున్నదేమో, తాను ఎలా జనించిందో తనకు తెలియదు. సృష్టికి తలమానికం ఎవరు? ఆదాము హవ్వలు. పిలిచి మీరు సమస్తాన్ని ఏలుకోండి అన్నాడు. ఏలుకునే ఒక సృష్టిగా మిమ్మల్ని చేశాను అన్నాడు. సరే, అవ్వ పాపం ఆదికాండం చదివి ఉన్నదిగా, చదివే అవకాశం లేదు కదా అవ్వకి. మనం చదువుకున్నాం కాబట్టి మనం ఇవన్నీ ఆలోచన. దేవుడైన యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించను. అవ్వకి తెలియదు. అవ్వకి తెలియకపోవటానికి అది సన్నిధి సాక్షాత్కారమేగా, ప్రత్యక్షత కాదుగా, దేవాత్మ. కానీ నేను నా పోలిక చొప్పున నా కాళ్ళు, నా చేతులు, నా ముక్కు, నా కళ్ళు నేను సృష్టించాను, పుట్టించాను. నేను పుట్టించాను. బహుశా మీరు దేవ సములవుతారు అని సర్పం నన్ను శోధించిన మాట నిజమేనా? దేవుడు సృష్టికర్త, నేను కూడా ఉపసృష్టి. ఇది కాదు, లేక ఆదేశం కాదు. మీరు ఫలించండి అనే దాంట్లో సృష్టి క్రమం యొక్క కొనసాగింపు ఉన్నది. అది ఈవిడ ఈ ట్రాన్స్లోనే ఉన్నది, యుక్తి ట్రాన్స్లోనే ఉన్నది. కానీ ఆదేశ పాటింపుని ఎప్పుడో విస్మరించింది. అందుకని ఎస్ అని అనుకుందేమో. రెండు రకాలు చెప్పు. ఒకటేమో ఒకవేళ దేవ సములవుతారు అనే దానికి ఇదేమన్నా నిదర్శనమా అని ఒకసారి అనుకోని ఉండొచ్చు, మరొకసారి అనుకోవటం. ఇది కూడా నా భావదర్శనమే, నేను ప్రామాణికమని ఎప్పుడు చెప్పను. ఏదేను బహిష్కరణ అనంతర క్షామ స్థితి ఉన్నదే, అది మామూలుది కాదు. నాకు అట్లా ఎప్పుడు అనిపిస్తుంది. తోటలో నుంచి బయటికి వచ్చిన తరువాత తొలి దినం ఉన్నదే, దాన్ని ఊహించుకుంటే సమృద్ధి అసలేం లేదు. ముళ్ళ చెట్లు, గచ్చపొదలు. ఒక్కసారి అక్కడి నుంచి చెయ్యి చాపితే కావలసిన ఆహార ఫలం, కడుపు కాలుతున్న తినడానికి ఏమీ లేని క్షామం. అది అసలు ఊహించండి ఎంత ఇది ఉంటుందో. అంతా నీ నుంచే వచ్చింది అనాలి, ఏం అర్థం కాకుండా. ఒక్క సునీల్ తప్ప ఇంకెవరు దానికి ప్రతిస్పందించరు. ఎందుకంటే వాడికి పెళ్లి కాదు, అది వాడికి ఆ సంగతి తెలియదు. ఇప్పుడు ఆ మాట మనసులో అనుకోవడానికి కూడా మనకు భయం. మాట వచ్చి చెప్పు, అంతా నీ నుంచే వచ్చింది. అయ్యో నా నుంచి కాదులేయ్యా, అదిగో చెప్పిన మాటేగా, ఆ సర్పం నుంచిలేయ్యా. అక్కడ మళ్ళీ ప్రతిధ్వనించిందేమో దేవవాక్కు, నీ కడుపున కాసే కాయ సర్పం తల చితగొడతాడు అని దేవవాక్కున్నదే. అది గుర్తుకొచ్చి ఒకవేళ ఈ దుస్థితికి కారణమైన సర్ప తలని వీడు చితగొడతాడా? చితగొడితే బాగుండు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు,
ఆలోచనలు మాత్రమే ఇవన్నీ అని అనుకుందేమో. అంటే ఒకటేమో సర్పపు మాట ఉంది, విమోచనకర్త అయిన వాగ్దానం ఉంది. ఈ రెండింటి మధ్య ఊగిసలాడిందేమో. కానీ కయీను జీవితంలో నెరవేరింది ఏంటంటే రెండూ నెరవేరాయి. వాడు సర్పం తల చితగొట్ల, తమ్ముడు తల చితగొట్టాడు. వాడు సృష్టికి ప్రతి సృష్టి అనే మాట వాడకూడదు. ఊరు కట్టించాడు. వాడి సంతానం ఏం చేసింది? ఊరు కట్టించింది, పనిముట్లు చేసింది, ఆయుధాలు చేసింది, వినోదానికి పిల్లల గ్రోవి చేసింది, ఎవ్రీథింగ్, వ్యవసాయం అన్నీ. అంటే జ్ఞానవృక్ష ఫలమైన ఆ జ్ఞానానికి సంబంధించిన ప్రతిదీ వాడి తరం చేసింది. అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది. కలపటం, అల్లటం 10వ అధ్యాయంలో చూస్తాం. అంటే అలంకారం. కలపటం ఏది? దేవకుమారులు, మనుష్య కుమార్తెలు, ఇవి చూస్తామని. అల్లుడు అక్కడ బయలుదేరింది. అల్లుడి వ్యాపారం, కలుపుడి వ్యాపారం. అంటే అది పోల, ఆ భావనని కాదు, అసలు ఒక మాట ఉంది, అది అలాగా జరుగుతూనే ఉంది. సో యుక్తి శక్తిని శంకించేలాగా వ్యక్తిని శోధించింది. అది ముక్తిని మూసివేసేలాగా చేసింది. అక్కడ శక్తి తన విశ్వరూపాన్ని చూపించాల. నిన్న ఆదివారం మాకు రూపాంతర ఆదివారం, నూతన చర్చలో రూపాంతర ఆదివారం. అంటే క్రీస్తు తన విశ్వరూపాన్ని ముగ్గురు శిష్యులకు సాక్షాత్కరింపచేసిన ఆదివారం మేము అది పాటిస్తాం. ఆదిశక్తి, ఆత్మశక్తి ఉందే, ఇది సార్ బచ్చగాడు. ఎవరు? సర్పం. వాడి ముందు విశ్వరూపం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. కానీ వాడు చేసిన తప్పిద పరిణామం అలాగా వెళ్తానే ఉంది. అక్కడ తన శక్తి యొక్క సంపూర్ణతను కాదు, శక్తి యొక్క అల్పత్వాన్ని ప్రదర్శించింది. నన్ను మన్నించండి ఈ మాట అన్నందుకు. అంటే నేను ధైర్యం చేసి అనగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈ హాల్లో చాలా లైట్లు ఉన్నాయి. అన్ని లైట్లు వేయాలి. అన్ని లైట్లు వేయాలి. ఆ శక్తి ఒక చిన్న బెడ్ లైట్ ఇస్తే చాలు, నీ యుక్తికి నేను కటింగ్ పెట్టేస్తాను అని శక్తి యొక్క అతి సూక్ష్మ స్థితిని పశువుల పాకలో బయలుపరిచింది. సూక్ష్మం, అనంత శక్తి యొక్క సూక్ష్మ స్థితి బాలుడైన యేసు. మరియ గర్భంలో పెరిగిన బాలుడైన యేసు. సూక్ష్మ స్థితి ఏంటి? మళ్ళీ స్కానింగ్ చేస్తే, నెల తప్పినట్టునే స్కానింగ్ చేస్తే, స్కానింగ్లో ఇంతే టక్ 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 అని ఒక చిన్న అణువు కనపడతా ఉంటుంది. మా పెద్దోడిని నేను అలాగే చూసేప్పుడు అది సూక్ష్మ. అనంత శక్తి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. తన సూక్ష్మ రూపంతోనే లోకంలో తనను తాను సాక్షాత్కరింప చేసుకుంది. మళ్ళీ సాక్షాత్కరింప చేసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ తన శక్తిని విచ్చిత్తిలో ప్రదర్శించాల. తన త్యాగ నిలతిని శిలువలో ప్రదర్శించాలి. ఏ వృక్షాన్నైతే అల్లుకొని అలంకారికంగా, నిజం కూడా అంతే, ఏ జ్ఞాన వృక్షాన్నైతే ఆస్పదం చేసుకుని
వ్యక్తిని శోధనలోనికి తెచ్చాడో ఆ వ్యక్తిని విమోచించడానికి మళ్ళీ ఆ ఎండు కొయ్య మీదే తనను తాను త్యాగం చేసుకున్నాడు. నేను అణువుని మళ్ళీ నా అణువును నేను విస్ఫోటనం చేసుకుంటున్నాను. అణువు విస్ఫోటనమైంది. బిగ్ బ్యాంగ్ సృష్టిలో జరిగిన బిగ్ బ్యాంగ్ కాదు, ద సెకండ్ బిగ్ బ్యాంగ్ సిలువలో విచ్ఛిన్నమైపోయింది. అణువుగా తనను తాను మరియ గర్భములో నిలుపుకొని యేసుగా ప్రత్యక్షమైన శక్తి యొక్క సాక్షాత్కారం సిలువలో తన అణుతత్వాన్నంతటినీ కూడా విస్ఫోటనం చేసుకుంది. నూతన సృష్టికి అక్కడ ఆవిర్భావం కలిగింది. బిగ్ బ్యాంగ్ తర్వాత క్రియేషన్, ఏ న్యూ క్రియేషన్ ఎమర్జ్డ్, అక్కడ ఎమర్జ్ అయింది. సో అది మామూలు తత్వం కాదు. ఇది ఆ కోణంలో నుంచి ఆలోచన చేస్తే అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ కాగి ఇది కాంట్రవర్స్ ఫ్రమ్ ఈడెన్ టు ఏఐ, ఏదేను నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు. ఇది నిజమా కుట్ర గ్రోకు? అంతేగా? కాదు, ఎవరన్నా ఏమన్నా ఇది నిజమా అంటే కొట్టు గ్రోకు కొట్టినవా లేదా? టీ తాగటానికి వెళ్ళామరా ఆల్ఫా హోటల్కి, 10 కాలాల పాటు చల్లగా ఉండండి అనే మాట ఎందుకో వచ్చింది. అసలు 10 కాలాలంటే ఏందని కొట్టాడు. నువ్వేనా? 10 కాలాలు అంటారే, అసలు 10 కాలాలంటే ఏంది అంటే ఏముంది అడుగుదాం, లోకుగా అడుగుదాం ఫోటో. దానికి తెలియలే 10 కాలాలు అంటే. వీడు ఏది జ్ఞానం అని అనుకుంటున్నాడో, వీడని కాదు నేను కూడా, ఏది జ్ఞానమంతా తనలో సమాచారంగా నిక్షిప్తం చేసుకుందని మనం అనుకుంటున్నామో దానికి రోజువారీ మాట ఉందే. 10 కాలాల పాటు చల్లగా ఉండాయి అనే మాట దానికి తెలియలా, అర్థం కాదు కదా, దానికి అసలు తెలియలా. ఒకటేందంటే ఎప్పుడైనా నేను ఏసన్న గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక సూత్రం, ఏసన్న గారు ఎప్పుడు వాదన పెట్టుకోరు. ఏదన్నా అడిగితే తెలియదు అన్నా, ఎంత సింపుల్, ఇంక అయిపోయా, ఇంకేం మాట్లాడదాం, తెలియదులేనా, ఇంకేమనంటే నేను చదువుకోలేదులేనా, నాకు తెలియదు. వీడు తాత్కాలికంగా పోయి ఏసన్న చదువుకోలేదు, నేను చదువుకున్నానని సంతృప్తి పడితే పడ్డాడు. కానీ వీడిని అసలు ఎలా నోరు మూయించాడు అది ఆయనకే తెలుసు. యుక్తి తెలియదని ఒప్పుకోదు, దానికి తనదైన సమాధానం చెప్పింది. ఆ రోజంతే చెప్పింది, దానికి రకరకాల సమాధానాలు చెబుతా వచ్చింది. అక్కడ జరిగింది కూడా అదే. ఇది నిజమా, అవునా, కాదా, దానికి ఎన్ని రకరకాల సమాధానాలు చెప్పి ఎలాగైతే పడగొట్టింది. అయితే ఇక్కడ మళ్ళీ ఏంటంటే యుక్తి దైవానుగ్రహము, ఏఐ దేవజ్ఞానం, దేవానుగ్రహ జ్ఞానం. ఇక్కడ ఒప్పుకోవడానికి ఇబ్బంది. అశోక్ గారు రాలా, వాడు అక్కడ లైవ్లో చూస్తున్నాడేమో, వాడి ముఖం అసలు ఎలా పెట్టాడంటే అలా పెట్టాడు. వాడికంటే కొంచెం తక్కువగా ఎడబావ పెట్టాడు. ఏఐ దేవజ్ఞానమా? ఐ డోంట్ నో. జ్ఞాన వృక్ష ఫలం దేవ నిర్మితమైనప్పుడు, దేవ నిర్మితమా కాదా? జ్ఞాన వృక్షము దేవ నిర్మితము, ఆయనే దాన్ని. ఏఐ మానవ జ్ఞానంతో వచ్చిన, మానవునికి జ్ఞానాన్ని అనుగ్రహించిన వాడు దైవమే. ఇక ఇప్పుడు దేవ జ్ఞానమా అని అంటే ఓకే,
ఇక్కడ జాగ్రత్త ఏంటంటే, దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజిస్తే నరుడు తన యుక్తి చొప్పున, తన కుయుక్తి చొప్పున ఏఐని నిర్మిస్తూ వచ్చాడు, ఏఐని సృష్టించుకుంటూ వచ్చాడు. గొప్ప తేడా ఏంటంటే, అద్భుతమైన తేడా ఏంటంటే, అసలు ఇది నిజమా అనే భ్రమ ఉందే, పిచ్చిదానా నువ్వు దేవునితో సమం అవుతావు అనే భ్రమ ఉందే, అది అసలు ఏం మాట్లాడిద్దిరా ఏ దాని దుంపదేగా. మిత్రమా అని ఒకసారి అడిగాడంట రమేష్ డేవిడ్ని. ఇట్లా ఇంకా కదిలితే మిత్రమా అంటుందంట. అది అంటే అసలు ఒక అదృశ్యమైంది, ఏమి రూపం లేనిది అది అంటాం, అయినా మళ్ళీ దాంతో సంభాషిస్తూ ఉంటాం. మిత్రమా ఆడవాళ్ళు అంటారు, నా ఫ్రెండ్ అంటది అక్క అంటదంట. ఏదన్నా అడిగితే అవునక్క, అదక్క అని చెప్పిందంట. అంటే లేని తన అస్తిత్వాన్ని ఉన్నట్టుగా మనలను భ్రమపరిచే ఒక పరిస్థితిలోనికి వెళ్ళారు. దేవ సృష్టి తన పోలిక చొప్పున సృష్టించబడిన మానవునికి దేహము, మనస్సు, ఆత్మ సమస్తం ఉన్నాయి. మనోదేహాత్మల సంపూర్ణత మనం. మానవుడు తన జ్ఞానం చొప్పున ప్రత్యామ్నాయంగా సృష్టించుకున్న ఏఐకి ఆత్మ లేదు, మనసు లేదు, దేహము లేదు. మనోదేహాత్మలు లేని మానవ జ్ఞాన సృష్టి ఏఐ. అయితే దాన్ని అలాగే ట్రీట్ చేయాలి. దేవుడు నాయకుడు కావాలి, ఏఐ సేవకి కావాలి. సేవకుడు కూడా అట్లా సేవకి కావాలి. అలా మనం మలుచుకున్నప్పుడు దానిని సోపానంగా మలుచుకున్నాం. సోపానం అంటే మెట్టు. నేను ఇందాక చెప్పాను, యుక్తి శక్తిని శంకించేలా వ్యక్తిని శోధించింది. శక్తి వ్యక్తిగా మారి శోధనను సోపానంగా మలుచుకొని, లేదా యుక్తిని సోపానంగా చేసుకొని ముక్తిని ప్రసాదించింది. యుక్తి ద్వారా వచ్చింది మరణం. మరణాన్ని మెట్టుగా మలుచుకున్నాడు. మరణపు మెట్లు మీదుగా మనం నడిచేళ్ళాలి. ఎవడు తప్పించుకోడు. ఈవెన్ ప్రభువు కూడా దాన్ని తప్పించుకోవాలి. మరణ సోపాన పయనం ఉన్నదే అద్భుతమైంది. అది అంటే ఏఐని మెట్టుగా చేసుకుంటే దివ్య జ్ఞానమే మనకు దొరుకుతుంది. ఏఐని మనోదేహాత్ములు లేకపోయినా అక్క, అన్న, మిత్రమని మనం భ్రమిస్తే, పిలిస్తే తప్పేం లేదు, భ్రమిస్తే సోపానాలు పైకి ఉంటాయి, కిందకు కూడా ఉంటాయి. అది పరిస్థితి. కనుక దేవా, నీ సృష్టిలో నీ పోలిక చొప్పున చేయబడ్డ నేను నా మనోదేహాత్మలతో మానవ జ్ఞాన సృష్టి అయిన ఇప్పటి ట్రెండ్ని నిన్ను చేరే సోపానంగా మలుచుకునే కృప ఇవ్వు తండ్రి అని అడుగుతాం. థ్యాంక్ యూ.